క్రైస్తవురాలైన పవన్ భార్య టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. అందులో ఆమెకు హిందూ ధర్మంపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్పై సంతకం చేశారు. కొండపైకి వెళ్ళి తలనీలాలు సమర్పించిన శ్రీమతి అన్నా కొణిదెల. అంతేకాదు, ఆమె స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. సాధారణ భక్తులతో కలిసి సహపంక్తి భోజనం కూడా చేశారు. టీటీడీ అన్నదాన పథకానికి 17 లక్షల విరాళంగా కూడా ఇచ్చారు. హిందూ సమాజం అన్నాకు నీరాజనం పట్టింది. తన మనవడి ప్రతి పుట్టినరోజున చంద్రబాబు అన్నదానానికి భారీ విరాళం ఇస్తూ వస్తున్నారు. ఇంతవరకు నయా పైసా విరాళం ఇవ్వని జగన్ సారు ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలరని వారికి చాలా మంచి పేరుంది. విరాళం విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు టీటీడీకి జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వకుండానే దైవ దర్శనం చేసుకుంటున్నారు. జగన్ క్రైస్తవుడని తెలిసినా డిక్లరేషన్ అడిగే ప్రయత్నం నాటి యువ ధర్మారెడ్డి చేయలేదు. అడ్డు చెప్పని భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిపై పైపెచ్చు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి డిక్లరేషన్పై సంతకం ఆ ప్రసక్తే ఉండదు, ఉత్పన్నం కాదు అని నాడు వైసీపీ నీలి మీడియా ద్వారా ఎదురుదాడి చేయించారు.